స్టోరీస్. వీరాపురం అనే గ్రామంలో రామయ్య లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారు ఊర్లో అందరితో కలివిడిగా ఉండేవారు. కాని వారి కుమారుడు శివ మాత్రం దానికి పూర్తి విరుద్ధం. శివకు ముక్కు మీద కోపం ఎక్కువ. చిన్న విషయానికే విరుచుకుపడటం అతనికి బాగా అలవాటు. రామయ్య తన కొడుకుతో, నాయనా, కోపం మనిషి వివేకంని దహిస్తుంది. గొడవల వలన మనిషికి ప్రశాంతత ఉండదు అని ఎన్నిసార్లు చెప్పినా శివ వినేవాడు కాదు. శివ వాళ్ల ఇంటి పక్కనే సోమయ్య సుందరమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి సుందరి అనే కూతురుంది. రామయ్య సోమయ్యలు చిన్నప్పటి నుండి స్నేహితులే అయినా శివ వల్ల ఆ రెండు కుటుంబాల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఒకరోజు ఉదయం, సోమయ్య గారు, మీ ఎద్దుకి బుద్ధి లేదంటే దాన్ని కాచే మీక్కూడా బుద్ధి లేదా? ఇదిగోండి, మా పెరట్లోకి వచ్చి మొక్కలన్నీ నాశనం చేస్తోంది. పశువులను సరిగ్గా చూసుకోవడం తెలియదా మీకు? లేక కావాలని మా మీదకు వదులుతున్నారా? అయ్యో శివా, ఏమనుకోకు బాబో, నన్ను క్షమించో. నేను దాన్ని గూటానికి కట్టేస్తుండగా అది అనుకోకుండా తాడు తెంచుకొని అటువైపు వచ్చింది. ఇది కేవలం పొరపాటున జరిగింది బాబో. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. పొరపాటా? ప్రతిసారి పొరపాటేనా? ఇదిగోండి సోమయ్య గారు, ఇది మూడోసారి. మొన్న నా వంకాయ మొక్కలు తిన్నది, నిన్న మల్లె పందిరిని విరిచింది. మీ ఎద్దుకి మా పెరడు తప్ప వేరే ఏం దొరకడం లేదా? ఇలాంటి పశువులను ఊర్లో తిప్పడం ఎందుకు? ఇంట్లో కట్టిపడేయొచ్చు కదా. బాబూ శివా, అంత కోపం ఎందుకు? పశువులన్నాక అప్పుడప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. దానికి తెలియదు కదా ఇది ఎవరి పెరడో ఏ మొక్కో. సోమయ్య మాటలకు శివ మరింతగా రెచ్చిపోయాడు. అతని అరుపులు విని సోమయ్య భార్య సుందరమ్మ లోపల నుండి బయటకొచ్చింది. ఆమె కూడా తక్కువ తిన్నది కాదు. మాటకు మాట సమాధానమిచ్చే రకం. ఏంటయ్యో శివ, పొద్దున్నే మా ఆయన మీద అంతలా ఎగిరెగిరి పడుతున్నావు? ఎద్దంటే అటు ఇటు రాదా? దానికేమైనా మనిషిలో జ్ఞానముందా? ఆ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? మొన్న మీ ఆవు మా పెరట్లోకొచ్చినప్పుడు మేమిలాగే గొడవ చేశామా? అప్పుడు మేమేమీ అనలేదు. అత్త, మా ఆవు మీ పెరట్లోకి రావడం వేరు, మీ ఎద్దు మా మొక్కలను నాశనం చేయడం వేరు. మీకసలు బాధ్యత లేదు. పశువులను ఎలా మేపాలో నేర్చుకోండి ముందు. ఇంకోసారి ఇటు వస్తే దాని కాళ్ళు విరగొడతాను. అబ్బో, మాకు పాఠాలు చెబుతున్నావా? నీ కోపం చూస్తుంటే మాకు భయమేస్తుంది శివ. అసలే నీకు పెళ్ళిడొచ్చింది. ఇలా కోపంతో ఉంటే రేపు పెళ్ళయ్యాక నీ భార్య పరిస్థితి ఏంటో అని నాకు అప్పుడప్పుడు బెంగేస్తుంది. ఏ పిల్లను చేసుకుంటావో ఏంటో. నా గురించి మీకు అనవసరం. నా పెళ్లి నేను చేసుకుంటాను. ముందా ఎద్దును తీసుకువెళ్ళండి. ఇంకోసారి మా పెరట్లోకి వస్తే మాత్రం కట్టెతో కొట్టి పంపిస్తాను, జాగ్రత్త. ఆ అరుపులకి సోమయ్య కూతురు సుందరి కూడా అక్కడికొచ్చింది. ఆమె శివ అరుపులు విని చిరాకు పడింది. శివకి ఎప్పుడు ఏదో ఒక గొడవ కావాలి. అనవసరంగా గొడవ పెట్టుకోవడం అతనికి చిన్నప్పటి నుండి అలవాటే. నాన్న, నువ్వు లోపలికిరా. ఆయనతో వాదించి నీ బుద్ధి పాడు చేసుకోకు. శివ, నీ కోపమే నిన్ను ఎప్పటికైనా ఇబ్బందుల్లో నెడుతుంది. చిచి, ఈ శివ అస్సలు మారడు. సుందరి, నువ్వు కూడా వాళ్ళకు వంత పాడుతున్నావా? తప్పు మీ వైపుంటే నన్నంటావేంటి? నీకూడా మర్యాద తెలియడం లేదు. ఏవండి, మన శివ ఈరోజు మళ్ళీ ఆ సోమయ్య గారితో గొడవ పడుతున్నాడు. పొద్దున్నే ఈ రభసేంటో నాకు అర్థం కావటం లేదు. అసలు వాడెప్పుడు మారుతాడో ఏంటో. శివకి ఆవేశం ఎక్కువ అని నీకు తెలియదా లక్ష్మి? వాడు ఏ గడియలో పుట్టాడో కాని ఎప్పుడూ ఎవరితో ఒకరితో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటాడు. వాడు ఇరుగు పొరుగు వారితో గొడవ పడుతుంటే నా ప్రాణం కుదుట పడడం లేదు. అసలు ఏం జరిగిందో నేను వెళ్ళి చూస్తాను. రామయ్య లేచి పెరట్లోకి వెళ్లేసరికి అక్కడ శివ కోపంతో ఊగిపోతున్నాడు. సోమయ్య గారి ఎద్దు శివ పెరట్లోకి చొరబడి అక్కడ శివ ఎంతో ఇష్టంగా పెంచుతున్న పూల మొక్కల్ని, పచ్చని కూరగాయలను వేస్తోంది. రామయ్య అక్కడికొచ్చి శివను వారించాడు. సోమయ్యకి నమస్కరించి శివను లోపలికి తీసుకుని వెళ్లాడు. శివా, ఆగు బాబూ. ఇలా ఇరుగు పొరుగు వారితో అనవసరంగా గొడవ పడకూడదు. పశువులు అన్నాక అప్పుడప్పుడు ఇటూ అటూ రావడం సహజం. దానికి అంతలా విరుచుకుపడాలా? రేపు మనకేదైనా కష్టం వస్తే ముందుగా పలికేది మన పొరుగువారే తప్ప ఆ దూరపు చుట్టాలు రారు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? నాన్నా, నువ్వు ఎప్పుడు వాళ్ళకే మద్దతు పలుకుతావు. వాళ్ళు చేసే తప్పులను నువ్వు పట్టించుకోవు. నా మొక్కలు పాడైపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నాకు ఆత్మాభిమానం లేదా? మొక్కలు మళ్ళీ మొలుస్తాయిరా, కాని విరిగిన మనసులు మళ్ళీ కలవవు. నీ కోపం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. కొంచెం నిబ్బరంగా ఉండడం నేర్చుకో బాబూ. ఈ ఊర్లో అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు.
శివ తన తండ్రి మాటలకు ఏమీ ఎదురు చెప్పలేక లోపలికి వెళ్లిపోయాడు. కాని అతని మనసులో మాత్రం సోమయ్య కుటుంబం మీద ద్వేషం పోలేదు. వారు కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని అతను భావించాడు. కొన్ని రోజులు గడిచాయి. శివకు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి తరపు వారు శివ గురించి తెలుసుకోవడానికి రహస్యంగా గ్రామానికి ఒక వ్యక్తిని పంపారు. ఆ వ్యక్తి ఊర్లోకొచ్చి శివ ఇంటి పక్కనే ఉన్న సోమయ్య ఇంటి దగ్గర ఆగాడు. నమస్కారం అండి సోమయ్య గారు. నా పేరు ఈరేశం. పక్క ఊరు నుండి వచ్చాను. మీ పక్క ఇంట్లో ఉండే శివ గురించి కొంచెం తెలుసుకోవాలని వచ్చాను. అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? అతనికి ఎవరితోనైనా గొడవలున్నాయా? సోమయ్య శివపైన ఉన్న పాత కోపాన్ని మనసులో పెట్టుకుని ఒక రకమైన వెటకారంతో ఇలా అంటాడు. అయ్యో బాబో, శివ గురించా మీరు అడిగేదే? వాడు పెద్ద కోపిష్టి. ఊరిలో అందరితో గొడవ పడతాడు. వాడు ఎవరిని ఎప్పుడు కొడతాడో ఎవరిని తిడతాడో ఎవరికీ తెలియదు. అతని తండ్రి రామయ్య గారు చాలా మంచివారు, కాని కొడుకు మాత్రం దానికి పూర్తి విరుద్ధం. మా మీద కూడా అప్పుడప్పుడు అరుస్తూ వస్తుంటాడు. అవును బాబు, మొన్న మా ఎద్దు పొరపాటున వాళ్ల పెరట్లోకి వెళ్తే మా ఆయన మీద ఎంతలా విరుచుకుపడ్డాడో తెలుసా? అసలు పెద్దలంటే గౌరవమే లేదు. ఆవేశంలో వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు. రేపు పెళ్ళయ్యాక మీ అమ్మాయిని కూడా ఇలాగే కోపంలో ఎన్నిసార్లు కొడతాడో అని మాకు భయంగా ఉంది. అటువంటి వాడికి మీ అమ్మాయిని ఇవ్వకపోవడమే మంచిది. లేదంటే ఆ పిల్ల జీవితం నరకమైపోతుంది. అవునండి, శివకి ఊరికే కోపం నశాళానికి అంటుతుంది. ప్రశాంతంగా ఉండటం అతనికి తెలీదు. అతనితో ఏదైనా మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఆ వ్యక్తి సోమయ్య చెప్పిన మాటల్ని విన్నాడు. శివ పెద్ద కోపిష్టి అని, అతనికస్సలు నిలకడలేదని తన పెళ్లి కూతురు తండ్రికి చెప్పాడు. దానివల్ల శివకు వచ్చిన పెళ్లి సంబంధం రద్దయిపోయింది. ఈ విషయం రామయ్యకు గ్రామంలో కొందరి ద్వారా తెలిసింది. అతను చాలా బాధపడ్డాడు. కాని శివకు మాత్రం అసలు విషయం తెలిసాక సోమయ్య కుటుంబం మీద విపరీతమైన కోపం వచ్చింది. నాన్న, చూసావా? నువ్వు ఎవరినైతే గౌరవించమన్నావో ఆ సోమయ్య గారే నా పెళ్లి సంబంధం చెడగొట్టారు. నా గురించి లేనిపోని అబద్ధాలు చెప్పారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే బుద్ధి చెబుతాను. వాళ్ళని ఊరిలో ఉండనివ్వను. ఆగు శివ, ఆవేశపడకు. ఆ రోజు మనం గొడవ పడినందుకే వాళ్ళు ఇలా చేశారు. తప్పు మన వైపు కూడా ఉంది. కోపం వల్ల నీకు ఈ పెళ్లి సంబంధం పోయింది. ఇప్పుడు మళ్ళీ గొడవ పడితే ఇంకోటి పోతుంది. నీ ప్రవర్తనే నీకు శత్రువు అని ఇప్పటికైనా గ్రహించు. నిన్ను నువ్వు మార్చుకో బాబు. గొడవలు ఎప్పుడూ శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు. శివ తన తండ్రి మాటకు విలువిచ్చి అప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా అతని మనసులో మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలనే ఉంది. ఒక మంచి సంబంధం పోయిందని అతను ఎంతో కాలం గడుస్తోంది. ఒకరోజు హఠాత్తుగా రామయ్యకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది. ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. లక్ష్మి భయంతో కేకలు వేసింది. శివ కంగారుపడి తన తండ్రిని పట్టుకున్నాడు. శివ, మీ నాన్నకేమైందో చూడు, స్పృహ లేదు. బాబోయ్, ఎవరైనా రండి. అమ్మా, భయపడకు. నాన్నను ఇప్పుడే వైద్యశాలకు తీసుకెళ్ళాలి. కానీ నా దగ్గర తగినంత ధనం లేదు. నిన్ననే విత్తనాల కోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేశాను. ఇప్పుడేం చేయాలి? శివ బయటకొచ్చి ఎవర్నడగాలో తెలియక నిలబడి ఉన్నాడు. తన మిత్రుల దగ్గరికి వెళ్లినా వాళ్లు అప్పు ఇస్తామని చెప్పి ముఖం చాటేశారు. సరిగ్గా అదే సమయంలో సోమయ్య గారు తన భార్యతో కలిసి అటుగా వెళ్తున్నారు. రామయ్య అనారోగ్యం గురించి వారికి తెలిసింది. పాత గొడవలను మనసులో పెట్టుకోకుండా సోమయ్య దగ్గరికొచ్చాడు. శివా, ఏమైంది బాబూ? నాన్న స్పృహ తప్పారు. కాని మా దగ్గర ప్రస్తుతం ధనం లేదు. ఎవరూ సాయం చేయడం లేదు. నాన్నను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. సోమయ్య ఒక్క నిమిషం ఆలోచించాడు. వెంటనే లోపలికి వెళ్లి తన దగ్గరున్న సంచిని తీసుకొచ్చి శివకు అందించాడు. ఇదిగో శివా, ఈ ధనం తీసుకో. మీ నాన్న ప్రాణాలు మనకు ముఖ్యం. పాత గొడవలు అపార్థాలు ఇప్పుడు వద్దు. త్వరగా వైద్యశాలకు తీసుకెళ్ళు. ఏవైనా తక్కువైతే మళ్ళీ అడుగు. నా గుర్రం బండి కూడా ఇక్కడ ఉంది, తీసుకెళ్ళు. కానీ సోమయ్య గారు, నేను మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. మీ మీద గొడవకు వచ్చాను. మీ ఎద్దు విషయంలో నేను రాక్షసుల్లా ప్రవర్తించాను. అయినా మీరు నాకు ఈ సమయంలో ఇంత సాయం చేస్తున్నారా? నీ మీద మాకు కోపం ఉండవచ్చు శివ, కానీ నీ తండ్రి రామయ్య మాకు ఆత్మీయుడు. చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసి పెరిగాం. ఇరుగు పొరుగు వారంటే కష్టాల్లో తోడుండాలి కదా. దేవుడు నిన్ను పరీక్షించవచ్చు, కాని మేము నిన్ను వదిలివేయలేం. వెళ్ళు బాబు, ఆలస్యం చేయకో.
శివ తన తండ్రిని పట్టణంలోని వైద్యశాలకు తీసుకెళ్లాడు. సోమయ్య ఇచ్చిన ధనంతో సమయానికి వైద్యం అందటం వల్ల రామయ్య ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. గడియ ఇంకొక్క నిమిషం ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవి. శివకు సోమయ్య చేసిన ఉపకారం గుర్తుకొచ్చి కన్నీళ్లాగలేదు. కొన్ని రోజుల తర్వాత రామయ్య కోలుకొని ఇంటికొచ్చాడు. శివకు సోమయ్య మంచితనం చూసి తన తప్పు పూర్తిగా తెలిసిందే. అతను మెల్లగా సోమయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ సోమయ్య, సుందరమ్మ, సుందరి కూర్చొని ఉన్నారు. సోమయ్య గారు, సుందరమ్మత, నన్ను క్షమించండి. నేను ఆవేశంలో మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను. కష్టం విలువ తెలియకుండా, ఇరుగు పొరుగు వారి ప్రాముఖ్యత తెలియకుండా ప్రవర్తించాను. కాని మీరు మాత్రం నా తండ్రి ప్రాణాలను కాపాడారు. మీ రుణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను. నేను ఇన్నాళ్ళకు కోపపు ముసుగులో బతికాను. అయ్యో శివ, జరిగినవి మర్చిపో బాబు. మనుషులన్నాక పొరపాట్లు చేస్తారు. మాకు నీ మీద ఏ కోపం లేదు. నువ్వు నీ కోపాన్ని తగ్గించుకొని అందరితో కలిసుంటే చాలు. మాకు అదే సంతోషం. ఈ ఊర్లో నువ్వొక మంచి పేరు తెచ్చుకోవాలి. శివ, ఆ రోజు నేను నిన్ను అన్న మాటలకు బాధపడకు. నీలో వచ్చిన ఈ మార్పు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు నిజమైన మారిన మనిషిలా కనిపిస్తున్నావు. రామయ్య అక్కడికొచ్చి సోమయ్య చేయి పట్టుకున్నాడు. తన స్నేహితుడి మంచితనాన్ని చూసి మురిసిపోయాడు. సోమయ్య, నువ్వు మా కొడుక్కి గొప్ప గుణపాఠం నేర్పావు. ఇరుగు పొరుగు వారి విలువ ఏంటో వాడికి ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసింది. నాకు ఒక ఆలోచన ఉంది. మన ఇరు కుటుంబాల మధ్య ఉన్న ఈ అపార్థాలు పూర్తిగా తొలగిపోవాలంటే మన శివకు మీ సుందరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరికొకరు చూసుకుంటూ పెరిగారు కదా. పైగా వాడి పెళ్లి సంబంధం మీరే కదా చెడగొట్టింది. నన్ను క్షమించు రామయ్య. ఆ రోజు కోపంలో అలా చెప్పాను గాని నాకు శివపైన ఇప్పుడు కోపం లేదు. ఇప్పుడు శివలో మార్పు వచ్చింది కదా. ఈ ఇద్దరికీ పెళ్లి చేస్తే మన పిల్లలిద్దరూ పచ్చగా ఉంటారు. మన స్నేహం బంధుత్వంగా మారుతుంది. సుందరి, నేను మళ్ళీ కోప్పడనని నీకు మాట ఇస్తున్నాను. నీలో మార్పు వచ్చింది కదా శివ. నువ్వు మారటం నాకు సంతోషమే. మనం ఇరుగు పొరుగు వారిలాగే ఒకే కుటుంబంలో ఉందాం. అలా శివ, సుందరిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఊరి జనమందరూ పాలు పంచుకున్నారు. శివ తన కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఒక బాధ్యత గల యువకుడిగా మారాడు. రామయ్య, లక్ష్మి దంపతులు తమ కొడుకులో వచ్చిన మార్పు చూసి, తమ కోడల్ని చూసి ఎంతో మురిసిపోయారు. ఒకరోజు శివ తన పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. సోమయ్య గారి ఎద్దు మళ్లీ పెరట్లోకొచ్చింది. రండి మావయ్య గారు, మీ ఎద్దు మళ్ళీ వచ్చింది. ఈసారి దీనికి నేనే స్వయంగా మేత వేస్తాను. ఇది మన ఇంటి ఎద్దే కదా. చూసావా శివ, ప్రేముంటే ఏది భారంగా అనిపించదు. ఇరుగు పొరుగు వారు బాగుంటేనే మనం బాగుంటాం. ఆ రోజు నుండి వీరాపురం గ్రామంలో రామయ్య, సోమయ్యల కుటుంబాలు ఒకే కుటుంబంలా జీవించసాగాయి. ఇరుగు పొరుగువారు ఎలా ఉండాలో ఆ ఊరి జనం అందరికీ ఆ రెండు కుటుంబాలు ఆదర్శంగా నిలిచాయి. మనిషికి కోపం వినాశనాన్ని తెస్తుంది. కాని ఓర్పు మరియు ఇరుగు పొరుగు వారి మీద ఉండే ప్రేమ మన కష్టాలను దూరం చేస్తాయి. సంపద కంటే కూడా మంచి సంబంధాలే శాశ్వతమైనవి. ఉదయం సమయం సూర్యుడు అప్పుడే పైకొస్తున్నాడు. సోమయ్య ఇంకా మంచం మీద బద్ధకంగా ఆవలిస్తూ ఉన్నాడు. సీత వంటగదిలో నుండి ఒక కంచు పళ్ళెంలో 2 గట్టిగా పడిపోయిన చల్లటి జొన్న రొట్టెలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్క తీసుకుని వస్తుంది. ఏవండి, సూర్యుడు నెత్తి మీదకొస్తున్నాడు. ఇంకా ఆ మంచం మీద ఎన్ని గంటలని పడుకుంటారు? ఇదిగోండి, ఈ రొట్టెలు తిని కాస్త ముఖం కడుక్కోండి. సోమయ్య విసుగ్గా లేచి, ఏంటని గొడవ? ఉదయాన్నే లేచి మట్టి పెసగడానికి నేనేమైనా ఎత్తునా? పళ్ళెంలో రొట్టెలను చూసి, ఇదేమిటే రాయిలాగా ఉన్నాయి? ఈ చల్లటి గట్టి రొట్టెలు నేను ఎలా నవలాలి? అవి నిన్న ఉదయం చేసిన జొన్న రొట్టెలు. గాలికి కాస్త గట్టిపడ్డాయి. నీళ్ళల్లో నంచుకొని తింటే అవే మెత్తబడతాయి. నీకు బుద్ధుందా సీత? పొరిగింటి వాళ్లకు ఉదయాన్నే వేడివేడిగా అన్నం, కమ్మటి పప్పు వడ్డిస్తున్నారు. నువ్వేమో నాకు ఈ గట్టి రొట్టెలు పెడుతున్నావు. నా నోటికి కాస్త రుచిగా వేడిగా వండి పెట్టలేవా? వేడి వేడి అన్నం వండడానికి నాకేం బద్ధకం లేదండి. పగలంతా ఎండలో చెమటోడ్చి కష్టపడే వాళ్ళకే ఆ వేడన్నం తినే అర్హత ఉంటుంది. వాళ్ళు వళ్ళు వంచి పని చేస్తారు కాబట్టి వాళ్ళకు కమ్మటి భోజనం దక్కుతుంది. ఈ రొట్టెలే మీకు సరైన ఆహారం. కావాలంటే తినండి, లేకపోతే మానేయండి. అక్కడికి పొరిగింటి ఆవిడ గంగమ్మ వస్తుంది. ఏమిటే సీతమ్మ, ఉదయాన్నే మీ ఆయన గొంతు పెద్దగా వినిపిస్తోంది. మళ్ళీ పనికి వెళ్ళనని గొడవ చేస్తున్నాడా? రండి గంగమ్మత్త, నేను పెట్టిన జొన్న రొట్టెలు గట్టిగా ఉన్నాయంట.
వేడి భోజనం కావాలని అడుగుతున్నారు. మీరే చెప్పండి, పని చేయకుండా కూర్చునే వాళ్లకు కమ్మటి భోజనం ఎలా పెడతారు? భలే దానివే సీతమ్మ, నువ్వు చేస్తున్నది సరైన పనే. ఏమయ్యా సోమయ్య, నా భర్తకు 60 ఏళ్ళు. తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళాడు. నువ్వేమో 35 ఏళ్ళు పడుచువాడివి. బండరాతి లాంటి దేహం పెట్టుకొని ఇలా సోమరిపోతులా తయారయ్యావేమిటి? ఒళ్ళు వంచకుండా సుఖాలు ఎలా వస్తాయి? సోమయ్య కోపంగా, నా ఇష్టం గంగమ్మ గారు. నా భార్య వండి పెట్టలేక మీతో వంత పాడుతోంది. నేను ఈ గట్టి రొట్టెలు తినను. నేను బయటకు వెళ్ళి అంగడి దగ్గర ఏదైనా తింటాను. నా కడుపు నింపుకోవడం నాకు తెలుసు. గంగమ్మ నవ్వుతూ, అంగడి దగ్గర ఊరికే ఎవరు పెడతారయ్యా? నీ జోబులో చిల్లి గవ్వలేదు. వెళ్ళు, ఈ రోజు నీకు ఎవరైనా ఉచితంగా భోజనం పెడతారేమో చూద్దాం. సీతమ్మ, వీడికి ఇలాగే బుద్ధి చెప్పాలి. సోమయ్య కోపంగా బయటకొస్తాడు. నడుచుకుంటూ వ్యాపారి వెంకయ్య దుకాణం దగ్గరకు వెళ్తాడు. వెంకయ్య, బాగున్నావా? ఉదయాన్నే దుకాణం తెరిచావు. నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. కాస్త ఆ బెల్లం ముక్క అటుకులు ఇవ్వవా? రేపు డబ్బులు ఇస్తానులే. రారా సోమయ్య, నీకే ఇక్కడ అరువు లేదు. నువ్వు రేపిస్తానన్న డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? నువ్వు పనికి వెళ్ళవు, కాయ కష్టం చేయవు. నీ భార్య కష్టపడితే నువ్వు కూర్చొని తింటావు. ఉచితంగా సరుకులు ఇస్తే నా దుకాణం మూసుకోవాల్సిందే. చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్న వాళ్ళం. ఆకలితో ఉన్నవాడికి కాసంత సాయం చేయలేవా? ఒక బెల్లం మొక్కిస్తే నీ దుకాణం ఏమి కూలిపోదు కదా. ఆడుకున్నది చిన్నప్పుడు సోమయ్య. ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. నా ఒళ్ళు హూనం చేసుకుంటేనే ఈ బస్తాలు ఇక్కడికొస్తాయి. స్నేహం పేరు చెప్పి ఉచితంగా అడిగితే ఎలా? సాయం ఆసక్తులకు చేయాలి. నీలాంటి సోమరిపోతులకు కాదు. నీ దేహానికి ఏ లోటు లేదు. వెళ్ళి ఏదైనా పని చూసుకో. సోమయ్య ముఖం చిన్నపుచ్చుకుని ముందుకు వెళ్తాడు. దారిలో ఊరి భూస్వామి భూషణం గారి ఇల్లు కనిపిస్తుంది. ఆయన పందిరి కింద కూర్చొని పని వాళ్లకు సూచనలిస్తున్నాడు. నమస్కారం భూషణ గారు. పొద్దున్నే పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మీరు తలుచుకుంటే ఏవైనా చేయగలరు. రా సోమయ్య, ఎప్పుడు ఇంటి పట్టునే ఉండేవాడివి. మా తోటలో మామిడికాయలు కోసే పని, పొలంలో గట్లు సరిచేసే పని ఉంది. చేస్తావా? సాయంత్రానికి మంచి కూలి ఇస్తాను. అయ్యో, చెట్లెక్కడం మట్టి మోయడం నా వల్ల కాదండి. ఎండలో నా శరీరం తట్టుకోలేదు. సులభమైన పనుంటే చెప్పండి. మీ అరుగు మీద కూర్చొని తోటను కాపలా కాయడం లాంటిది. దానికి ప్రతిఫలంగా నాకు 2 పూటల భోజనం పెడితే చాలు. భూషణం పెద్దగా నవ్వుతూ, ఎంత తెలివైన వాడివయ్యా నువ్వు. అరుగు మీద కూర్చొని నిద్రపోవడానికి వేడన్నం పెట్టాలా? కష్టపడే తత్వం లేని వాడికి నా ఇంట్లో అన్నం లేదు. ఎండనక వాననక పొలంలో దున్నాను కాబట్టే ఈ స్థాయికి వచ్చాను. నా ఆస్తంతా చెపటోడ్చి సంపాదించిందే. కానీ భూషణం గారు, నా కడుపు మండిపోతుంది. నాకు ఒక్క పూట భోజనం పెడితే మీ ఆస్తి కరిగిపోదు కదా. ఆస్తి కరగదు సోమయ్య, కానీ నీ జీవితం కరిగిపోతుంది. పౌరుషం తెచ్చుకుని పని అడుగు, కూలీ ఇస్తాను. కష్టం విలువ తెలియని వాడికి నేను సాయం చెయ్యను. అక్కడికే వంటలక్క అన్నపూర్ణ ఒక పెద్ద గిన్నెతో వస్తుంది. అయ్యా భూషణం గారు, పనిచేసే వాళ్ళందరికీ రాగి జావ సిద్ధం చేశారు. ఎంతో కమ్మగా కాచాను. వాళ్ళకు తీసుకెళ్ళమంటారా? ఆగన్న పూర్ణమ్మ, ఇక్కడ సోమయ్య ఆకలితో ఉన్నాడట. వాడికి కాస్త వేడి జావ పోస్తావా? ఏ పని చేయకుండా కాపలా కాస్తాడట. అన్నపూర్ణ విసుగ్గా చూస్తూ, అయ్య బాబు, ఈ రాగి జావ తాగే అర్హత కేవలం చెమట చిందించే వాళ్ళకే ఉంది. పొలంలో మట్టిని నమ్ముకున్న వాళ్లకు ఆకలి ఎంత ఉంటుందో నాకు తెలుసు. వాళ్ళ కడుపు నింపితేనే నా వంటకు ఒక అర్థం. ఇలా ఒళ్ళు వంచకుండా సుఖాలు ఆశించే వాళ్లకు నేను చుక్క నీళ్లు కూడా ఇవ్వను. నేను వెళ్లి మా పని వాళ్లకు జావ పోస్తాను. అన్నపూర్ణ వెళ్లిపోతుంది. సోమయ్యకు అవమానంగా అనిపిస్తుంది. ఊరి చివరికొస్తాడు. అక్కడ బాటసారి భవాని ఒక చెట్టు కింద కూర్చొని తన బుట్టలో ఉన్న గాజులు వస్త్రాలు సర్దుకుంటుంది. ఏంటమ్మా ఊళ్ళు పట్టి తిరుగుతున్నావు? ఈ ఎండకు నీ ముఖం కందిపోయింది. ఒక ఆడదాని వయ్యుండి ఎంత శ్రమ పడాలా? నా పేరు భవాని. నా పొట్ట పోసుకోవడానికి నాకు ఈ కష్టమే ఆధారం. ఊళ్ళు తిరిగితే గాని 2 రాళ్లు చేతికి రావు. ఎండకు కాలిపోతాను, వానకు తడిసిపోతాను. అయినా ఎవరి దగ్గర చేయి చాచను. ఉచితంగా ఏది ఆశించకూడదు. కష్టపడితేనే ప్రశాంతంగా నిద్రపడుతుంది. నా దగ్గర మంచి తువ్వాళ్ళున్నాయి, కొనుక్కుంటారా? డబ్బులు లేవమ్మా. ఊరికే ఒక తువ్వాలిస్తే తల మీద వేసుకుంటాను. భవాని నవ్వుతూ, ఊరికే ఎందుకిస్తానయ్యా? బండను పిండి చేసే బలం నీలో కనిపిస్తోంది. చెమట చిందించి కష్టపడితే ఈ తువ్వాలు కొనుక్కోవడం ఒక లెక్క. పనిచేసి చెమట పట్టని శరీరానికి తువ్వాలు దండగా. వెళ్ళి ఏ పొలంలోనో పని చెయ్యి. అప్పుడు నా మాటలు అర్థమవుతాయి. నేనొస్తాను. నాకింకా 10 ఊళ్ళు తిరగాలి. భవాని తన బుట్ట తలపై పెట్టుకుని వెళ్లిపోతుంది. సోమయ్య ఆ చెట్టు కింద కూర్చుంటాడు. అందరి మాటలు అతని చెవిలో గట్టిగా మారుమ్రోగుతున్నాయి. ఆకలితో కడుపు కాలిపోతుంది.
ఉదయం భార్య పెట్టిన జొన్న రొట్టెలు తిననందుకు ఎంతో బాధపడుతున్నాడు. సోమయ్య తనలో తాను, అందరూ నా సమర్థనాన్ని ఎగతాళి చేస్తున్నారు. నా భార్య పెట్టిన గట్టి రొట్టెల్లో ఉన్న అసలైన అర్థం నాకిప్పుడు తెలిసింది. కష్టపడని శరీరానికి మెత్తటి ఆహారం ఎందుకు? నేను మారాలి. అందరి ముందు నా ఆత్మాభిమానం లేకుండా పోయింది. నా కాలు చేతులు బాగున్నాయి. నేను పని చేయగలను. సొంత పొలానికి వెళ్తాడు. కలుపు మొక్కలు పెరిగిపోయున్నాయి. ఒక చిన్న పార కొడవలి తీసుకుని పని మొదలు పెడతాడు. ఎండ మండిపోతుంది. శరీరమంతా చెమటతో తడిసిపోయింది. చేతులు గట్టిపడి నొప్పులు పుడుతున్నాయి. అయినా ఆగకుండా కలుపు తీస్తూనే ఉన్నాడు. సోమయ్య ఆయాసపడుతూ, ఎంత కష్టమా? చేతులు విరిగిపోతున్నట్లున్నాయి. కానీ ఈ మట్టి వాసన చూస్తుంటే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. శరీరం అలసిపోతున్నా మనసులో ప్రశాంతంగా ఉంది. ఈ చెమట చుక్కల్లోనే మనిషి నిజమైన బలం ఉందన్నమాట. నా పొలంలో పని చేసుకుంటే వచ్చే ఆనందం ఎంత గొప్పదా. సాయంత్రం అవుతుంది. సోమయ్య పొలం పని ముగించుకుని కాళ్ళు కడుక్కొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి రాగానే అరుగు మీద కూలబడతాడు. ఏమండి, ఎక్కడికెళ్లారు ఉదయం నుండి? మీ ఒళ్లంతా మట్టితో నిండిపోయిందేమిటి? ముఖమంతా చెమటలు పట్టున్నాయి. సోమయ్య నవ్వుతూ, అవునే సీత, ఈ రోజు నేను మన పొలంలో కలుపు తీశాను. నా చేతులతో నేను కష్టపడ్డాను. శరీరం పూర్తిగా అలసిపోయినా మనసు చాలా సంతోషంగా ఉంది. నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. ఉదయం నువ్వు పెట్టిన ఆ గట్టి రొట్టెలున్నాయా? అవి తీసుకురా సీత. అమృతంలో సంతోషంగా తింటాను. సీత చాలా ఆశ్చర్యంతో సంతోషంగా, నిజంగా పొలం పని చేశారా? ఎంత సంతోషకరమైన వార్త చెప్పారండి. మీరు ముందు వెళ్లి చల్లటి నీళ్లతో స్నానం చేసిరండి. ఆ గట్టి రొట్టెలు నేను తినేస్తాను. కష్టపడొచ్చిన మీకు ఆ రొట్టెలెందుకు? మీకోసం నేను ఏం సిద్ధం చేశారో రండి. సోమయ్య స్నానం చేసొస్తాడు. సీత ఒక అరిటాకు వేసి అందులో వేడివేడి అన్నం, ములక్కాయ పప్పు, నేతితో వేయించిన అప్పడాలు వడ్డిస్తుంది. ఓహో సీత, ఈ వేడన్నం వాసన చూస్తుంటే ఆకలి పదంతలవుతుంది. ఉదయం అడిగితే పెట్టలేదు, ఇప్పుడు అడగకుండానే అంత ప్రేమగా వడ్డించావేమిటి? సీత చిరునవ్వుతో, ఉదయం అడిగింది ఒక సోమరిపోతు. ఇప్పుడు నా ముందు కూర్చున్నది కష్టపడి చెమటోడ్చి వచ్చిన ఒక నిజమైన రైతు. కష్టపడే వాడి కడుపు నింపడం ఒక భార్యగా నా ధర్మం. ఉదయం మీకు బుద్ధి చెప్పడానికి ఆ గట్టి రొట్టెలు పెట్టాను. నన్ను క్షమించండి. గంగమ్మ బయట నుండి వస్తూ, భలే బుద్ధి చెప్పావే సీతమ్మ. ఏమయ్యా సోమయ్య, ఇప్పుడు అర్థమైందా కష్టం విలువ? ఊరికే ఏది రాదు. నువ్వు శ్రమిస్తే అన్నం వడ్డిస్తున్న నీ భార్య ముఖంలో ఎంత ఆనందం ఉందో చూడు. శ్రమకు మించిన ఆస్తి లేదు. సోమయ్య తృప్తిగా తింటూ, అవును గంగమ్మ గారు, నాకు బాగా అర్థమైంది. మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఏ పని చేయకుండా సుఖం ఆశించడం ఎంత మూర్ఖత్వమో నాకు ఈ రోజు తెలిసింది. ఆ గట్టి రొట్టెలు నాలో ఉన్న బద్ధకాన్ని పగలగొట్టాయి. సీత, రేపటి నుండి నేను సూర్యుడి కంటే ముందే లేచి పొలానికి వెళ్తాను. నా కష్టంతో మన కుటుంబాన్ని పోషిస్తాను. చాలా సంతోషమండి. మీరిలా కష్టపడితే మన ఇంటికి ఇక ఏ లోటు ఉండదు. మనం ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం రాదు. అన్నపూర్ణ అటుగా వెళ్తూ, అద్భుతం సోమయ్య, నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. భూషణం గారు నీ గురించి చెబుతుంటే ఆశ్చర్యపోయాను. రేపు పొలంలోకి రా, నేను నీకు వేడి వేడి రాగి జావ తీసుకొని వస్తాను. సోమయ్య నవ్వుతూ, తప్పకుండా అన్నపూర్ణ గారు, మీరు తెచ్చే జావా రేపు నేను ఎంతో సంతోషంగా తాగుతాను. అది నా కష్టానికి దక్కే బహుమతి. భూషణ దూరం నుండి నవ్వుతూ, సభాష్ సోమయ్య, ఇప్పుడు నువ్వు నిజమైన మనిషి అనిపించుకున్నావు. నీ శ్రమ ఎప్పటికీ వృధాగా పోదు. నీ పొలంలో ఏ సహాయం కావాలన్నా నేనున్నాను. మొహమాట పడకు. సోమయ్య తన తప్పును తెలుసుకుని ప్రతిరోజు కష్టపడి పనిచేయడం మొదలు పెడతాడు. అతని కష్టం వల్ల ఆ సంవత్సరం పొలంలో మంచి పంటలు పండుతాయి. సీత, సోమయ్య ఇద్దరూ ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. ఈ కథలోని నీతేంటంటే, శ్రమించకుండా సుఖం ఆశించడం వ్యర్థం. కష్టపడి చెమటోడ్చినప్పుడే మనకు దొరికే ఏ చిన్న సుఖమైనా ఎంతో ఆనందాన్ని, గొప్ప తృప్తిని ఇస్తుంది. శ్రమలేని జీవితానికి లోకంలో ఏ విలువ ఉండదు.